హాయ్ లవ్లీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబ్బీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానబ్బా. బేసిక్గా ఈరోజైతే నా ఫేస్ చాలా డల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందుకే ఇంట్రో చేద్దామని కూడా అనుకొని ఇంట్రో కూడా తీయలేకపోయాను. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో చాలా 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 డేస్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది. నేను చూసేసాను కాబట్టి నాకు తెలుసు, మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ ప్లేస్ ఇక్కడ ఉంది అనేసి మాకు ఇంట్రడ్యూస్ చేసింది మా పెద్దమ్మ అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మమ్మల్ని స్పెసిఫిక్గా పాయింట్ చేసి మరీ తీసుకొని వెళ్తూ ఉన్నారు. రావే, చాలా బాగుంటుంది, నీకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. సో ఇకైతే మేము స్టార్ట్ అయిపోయాము. వెరీ నియర్ టు చిత్తూర్ అండ్ ఇన్ తమిళనాడులో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. జస్ట్ ఒక ఐ థింక్ 40 minutes కూడా మేము జర్నీ చేయలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయాం అనమాట. మీకు ఎవరికైనా ఇన్బిల్ట్ డీటెయిల్డ్గా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ కూడా కరెక్ట్గా మీకు పింక్ చేస్తాను. సో ఫైనలీ మేమందరం కలిసి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో స్పెసిఫిక్గా ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ స్వామి వచ్చేసి స్వయంభూ అనమాట. సో చిన్న హిస్టరీ చెప్పుకుందామా. బేసిక్గా ఒక వ్యక్తికి, అది కూడా చెన్నైలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తికి కలలో స్వామి కనిపించి, నేను ఈ పురంలో ఈ వడ్డనేరు అనే ఈ ప్రాంతం అనమాట. సో తర్వాత దీనికి వినాయకపురము అనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిశానని స్వామివారి కలలోకి వచ్చి చెప్పడంతో ఉద్యోగరీత్యా అన్ని వదులుకొని తన నివాసాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని గుడి కట్టి స్వామివారిని పూజించడం మొదలు పెట్టారంట. ఇలాంటి ఒక చిన్నపాటి కథ కూడా ఉంది ఈ గుడికి. ఈ వినాయకపురపు వడ్డనేరి స్వయంభూ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వయంభూ విగ్రహంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? చాలా అంటే చాలా డిఫరెంట్. సో నేను స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ని మా పెద్దమ్మ క్లియర్ చేశారనమాట. సో స్వామివారి విగ్రహాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక సైడ్ ఏంటంటే గణపతి రూపం ఉంటుంది, ఒక పక్కన అలాగే శివలింగం ఉంటుంది, ఆ కిందట వచ్చేసి నాగుపడిగా ఉంటుంది. అంటే ఒకే శిల పైన 3 రకాల రూపాలతో స్వామివారైతే దర్శనమిస్తారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకత కూడా ఈ గుడికి ఉంది. సో అది చూడడానికే మనం వెళ్తున్నాం. అంతకంటే ముందు మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఉన్న బోర్డ్స్ లో టైటిల్స్ అన్నిటినీ కూడా తెలుగులో కూడా రాసున్నారు. సో స్పెసిఫిక్ తెలుగులో రాయడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువగా తెలుగు వాళ్ళు వచ్చి రాహుకేతు పూజలు, హోమాలు చేసుకుంటారంట. అలాగే స్వామివారికి నిత్యం గణపతి హోమం కూడా చేస్తారట. అందుకనే ఇక్కడ తెలుగులో టైటిల్స్, డీటెయిల్స్, అలాగే మన పూజకి ఎంత అవుతుంది ఏంటి అని రాసున్నారట. సో స్పెసిఫిక్గా ఇప్పుడు ఒక పాయింట్ మీకు చెప్తానని చెప్పాను కదా. సో అది ఇదే అనమాట. మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క భార్యలతో కూడా కలిపి ఇక్కడ గుళ్ళే కట్టేస్తున్నారు. సో ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాల గుళ్ళు, దానికి రిలేటెడ్గా చెట్లు, అలాగే ఎలాంటి మనము వాటికి ధాన్యాలు ఉపయోగిస్తామో అలాంటి ధాన్యాలతో చాలా చక్కగా మెయింటైన్ చేశారనిపించింది. రియల్లీ చాలా బాగా అనిపించింది అబ్బా నాకు. మనము ఎప్పుడైనా గుడికి వెళ్తే జస్ట్ నవగ్రహాల చుట్టూ తిరగాలి అనుకుంటే నవగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ అలా కాదు. నవగ్రహాలు ఎన్ని ఉన్నాయో వారి యొక్క భార్యలతో సహా చక్కగా దంపతుల రూపంలో మనకి దర్శనం ఇచ్చేటట్లు గుడి కట్టేస్తున్నారు. చాలా బాగా మెయింటైన్ చేశారు. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. బేసిక్ గా టూరిజం వైజ్ చాలా మంది డే టు డే లైఫ్ లో చాలా మంది వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటారట. సో బేసిక్ గా మనకి నవగ్రహాలు తెలుసు, కానీ ఆ నవగ్రహాల యొక్క భార్యల పేర్లు, ఏ గ్రహానికి ఏ చెట్టు, ఏ గ్రహానికి ఏ ధాన్యం ఉపయోగిస్తారని ఇక్కడ చక్కగా వివరంగా రాసి మరీ పెట్టున్నారు. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది అబ్బా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నేను అంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను, కాణిపాకంలో నక్షత్ర వనం అనేసి. సో అది ఏంటంటే జస్ట్ చెట్ల రిలేటెడ్ అనమాట, ఏ నక్షత్రానికి ఏ చెట్టు అని. బట్ ఇక్కడ చెట్లతో పాటు దంపతులుగా నవగ్రహాలు అనేటి వాటికి గుళ్ళే కట్టేస్తున్నారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇది చూడ్డానికి చాలా మంది తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో టూరిజం వైజ్ వస్తూ ఉంటారట.
సో మీకు ఈ టెంపుల్ అంతా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అనమాట, మెయిన్ గోపురం దగ్గర అయితే నేను వీడియో షూట్ చేశాను. సో అలాగే స్వామివారిని దూరం నుంచి దర్శనం చేసుకోండి. సో దగ్గర నుంచి తీయడానికి లేదనమాట, లోపలికి అలవ్ లేదు ఫోన్స్. సో ఏమైనా తీసుకోవాలంటే బయట నుంచే. అలాగే ఇక్కడ స్వామివారి అవతారాలన్నీ వాహనాలతో సహా అన్ని ఎటు చూసినా కూడా మన బొజ్జగనపయ్యే కనిపిస్తారు ఈ టెంపుల్లో కంప్లీట్ గా. మేమైతే చాలా హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నిత్య హోమం అయితే జరుగుతుంది, గణపతి హోమము. సో ఇదే అనమాట అది. ఇంత దూరం వచ్చి షాపింగ్ చేయకపోతే ఎలాగా? సో ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి, అది కూడా ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా గాజులు పెట్టించుకుంటాం కదా. ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నాను అబ్బా. బయట ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఉంది, ఫ్యాన్సీ షాప్ లో చక్కగా ఆయన పెట్టుకొని గాజులు అమ్ముతూ ఉన్నారు. సో నాకు ఇక ఉన్న మెయిన్ సోర్స్ అదే కాబట్టి ఇంకా నేను గాజులే తీసుకున్నాను. లేదంటే ఏమైనా బుజ్జిగన పైన తీసుకుందాము చిన్న విగ్రహంగా అనుకున్నాను, కానీ పెద్ద ఎక్కడ షాప్స్ అయితే ఏం లేవు, కానీ ఒక 2-3 ఫ్యాన్సీ షాప్స్ అయితే ఉన్నాయి. సో అలా గాజులు పెట్టించుకున్నాను అనమాట. ఇక మనం ఫ్యాన్సీ షాప్ లో దూరామంటే గాజులతో ఆగుతామా, స్టిక్కర్స్ అని, క్లిప్స్ అని, అవని ఇవని ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం. నేనైతే అదే టైప్ అబ్బా. సో నాకు ఒక్క పట్ట నాకు ఏమీ నచ్చవు, చక్కగా చాలాసేపు షాపింగ్ చేస్తాను. నా ఓపికతో ఉండాలి నాతో వచ్చే వాళ్ళు ఎవరైనా షాపింగ్ కి. సో అట్లయితే చేస్తాను అనమాట. సో ఫైనల్ గా అయితే అన్ని గాజులు తీసేసుకున్నాను, కానీ ఈసారి మా పెద్దమ్మ నా కోసం స్టిక్కర్స్ సెలెక్ట్ చేశారు. సో నా ఫేస్ కి కొంచెం పెద్ద స్టిక్కర్స్ అయితే బాగుంటాయని నీ చేతిలో పట్టుకున్నాను కదా. సో అందులో కొంచెం చిన్నది ఆ సైజ్ అయితే నాకు సెలెక్ట్ చేసి ఇచ్చారు. సో ట్రై చేయవే ఎలా ఉంటుందో, నెక్స్ట్ నుంచి అవి ట్రై చేయి ఎంత బాగుంటుందో చూద్దాము అన్నారు. సో ఫైనలీ టెంపుల్ చూసుకొని హ్యాపీగా స్పెండ్ చేసేసి ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రిటర్న్ వెళ్ళే దారిలోనే ఇంకొక టెంపుల్ ఉంది, నేను చూపెడతాను అన్నారు. సో వెళ్ళే దారిలోనే కదా, సో చూద్దాంలే అనుకున్నాము. బట్ అక్కడ వీడియో తీయచ్చో తీయకూడదో తెలియదు కదా. సో అక్కడికి వెళ్ళాక చూద్దాము అని జస్ట్ కవర్ చేద్దామా వద్దా అనుకుంటూ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో స్టార్ట్ అయిపోయిన జస్ట్ ఒక 15-20 మినిట్స్ లోపే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. సో బేసిక్గా చిత్తూరు రిలేటెడ్ ప్లేసెస్లో ఉన్న చాలా మందికి ఈ టెంపుల్ తెలుసు. పౌర్ణమి అప్పుడు చాలా బాగా చేస్తారంట ఇక్కడ. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా రాసేసి ఉన్నారు మనలాంటి వాళ్ళ కోసము, ముఖ్యంగా నాలాంటి వాళ్ళ కోసము ఫోన్స్, కెమెరాస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాసున్నారనమాట. సో మనం తీసుకోపోవడానికి లేదు, కానీ లోపలికి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఎన్ని గంటలైనా కూర్చోవచ్చట. సో అదనమాట విషయము. అందుకనే ఆ వీడియోని కవర్ చేయలేకపోయాను, బట్ అవుట్లుక్ మాత్రం చూపించగలుగుతున్నాను. సో మీకు ఈ లొకేషన్ తెలుసో తెలీదో కామెంట్ చేయండి. ఫైనలీ మేము కూడా లోపలికి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని ఒక 45 మినిట్స్ అక్కడే స్పెండ్ చేసి ఇక అయితే రిటర్న్ అయిపోయి తమిళనాడు బోర్డర్ ని క్రాస్ చేసుకుని ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఫైనలీ ఇకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది అబ్బా మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి, మార్నింగ్ ఎప్పుడో బయలుదేరొచ్చాము. సో ఇక్కడ ఈ ఏరియా నుంచి అయితే 82 కిలోమీటర్స్ అంట తిరుపతి. అలాగే చిత్తూరు అయితే 17 కిలోమీటర్స్, పక్కనకి అయితే 30 కిలోమీటర్స్ అంట. సో మేజర్ గా ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కవర్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ వచ్చి చెక్ పోస్ట్ వచ్చి తానా. సో దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. సో ఈ వీడియో, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్లో నేను ఏమైనా మిస్టేక్గా మాట్లాడుంటే సారీ. సో మేజర్గా నేనేం మిస్టేక్ చేయను, కాబట్టి మీరు కూడా చూసి చూడనట్టు వెళ్తూ ఉండాలన్నమాట. సో దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. బాయ్ బాయ్ విత్ మై మమ్మీ.